కవిత పార్టీకి సంబంధించి రోజుకో ట్విస్ట్ అయితే కనబడుతుంది. మొదట ఏదైతే ఘనంగా అనౌన్స్ చేసిన రోజైతే తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పేసి, ఇప్పుడేమో తెలంగాణ రక్షణ సేన అని చెప్పేసి మళ్ళీ జాగృతికి సంబంధించి అనౌన్స్‌మెంట్ కూడా వస్తున్నాయి. సో, ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఆహ్, పొలిటికల్ అనలిస్ట్ వి. ప్రకాష్ ఉన్నారు. సార్ ఎట్లా చూస్తున్నారు? మొదట్లేమో తెలంగాణ రాష్ట్ర సేన అని పెట్టి, కాదు కాదు ఇప్పుడు ఇది రక్షణ సేన అని చెప్పేసి మళ్ళీ చెప్తున్నారు. అంటే ఎటు చేరి టీఆర్ఎస్ అనే అక్షరాలు రావాలి. ఇప్పుడు సొంత బలం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇట్లాంటి దాని మీద ఆధారపడరు. తన తన బలంతో తనిచ్చే విజన్‌తోని, మిషన్‌తోని ఎవరైనా స్థిరపడాలనుకుంటారు. కానీ ఇంకోరు వదిలేసిన పేరు తీసుకోవడము, ఆ పేరు వచ్చినట్టు అక్షరాలు డిజైన్ చేయడము, ఇది చూస్తుంటే ఏందంటే వాళ్ళకి ఆ సొంత బలం లేనట్టే కనబడతా ఉంది. ఎందుకంటే ఒక పార్టీ పెట్టాలనుకున్నప్పుడు తన బలంతో నెగ్గుకు రావాలి. ఇదేందంటే అడ్వాంటేజ్ అని అనుకుంటున్నారు వాళ్ళు గానీ, ఇది వాళ్ళకి పెద్ద డిసడ్వాంటేజ్ అయితది. అంటే ఈ పేరు పెట్టడమే వాళ్ళకి పెద్ద డిసడ్వాంటేజ్ అయితది. ఎందుకంటే టీఆర్ఎస్ అని పెట్టుకున్నంత మాత్రాన ఆ పేరు తనకు వస్తదని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొంతమంది ఎవరైతే ఇందిరాగాంధీ లాంటి నంబర్ 1 పొజిషన్‌లో ఉన్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఏ పేరు పెట్టుకున్నా గూడా వాళ్ళని చూసి ఆ పేరుకు శోభ వస్తది. కానీ ఆ రకమైన స్టేచర్ లేకుండా నువ్వు ఆ పేరుని తీసుకుంటే స్టేచర్ వస్తదా కొత్తగా? రాదు గదా! కాబట్టి ఆ పేరు ద్వారా ఎదగాలనుకోవడమే బలహీనత. ఆమెకు జాగృతి నడిపిన అనుభవం ఉంది. ఆ పేరుతోనే పెట్టుకొనుంటే ఆమె రూట్స్ అందులో ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ అంటే కేసీఆర్ అంటారు. సరే జాగృతి అంటే అదివరకు జాగృతి అనేది ఆర్ఎస్ఎస్ పేపర్ అది. ఇప్పటికి గూడా ఉంది. కానీ ఈమె బతుకమ్మను ప్రమోట్ చేయడంలో తెలంగాణలో జాగృతి అంటే కవిత అనేది ఒక ఆహ్, ఉన్నది. అందరికి తెలిసిన పేరు. అటువంటప్పుడు జాగృతి పేరుతో పోతే కొంత ఆమెకు స్థిరత్వం వచ్చేది. ఇప్పుడు టీఆర్ఎస్ అనేసరికి నెగెటివ్ కామెంట్స్ ఫస్ట్ వస్తాయి. ఆమె బలం లేదన్నాక టీఆర్ఎస్ బలంతో కొట్లాడుతదా? అట్లా పేరు పెట్టుకుంటే అందరు సపోర్ట్ చేస్తారా? ఇట్లాంటి కామెంట్స్ వస్తాయి. అది ఒక మైనస్ పాయింట్ అని నేను అనుకుంటున్నా. ఆ పేరు పెట్టుకోవడమే ఒక మైనస్ పాయింట్. గుడ్ బిగినింగ్ ఉండాలి గానీ, ఈ రకంగా ఆ పేరు పెట్టుకోవడం వల్ల కొన్ని విమర్శలకు గురవ్వడం గానీ, దాని బలంతోని తను నెగ్గుకు రావాలనుకోవడం గానీ, ఇవి ఒక కొత్త రాజకీయ పార్టీ పెట్టుకునే వాళ్ళకు ఇదొక నెగెటివ్ అంటే వాతావరణాన్ని క్రియేట్ చేస్తదని నేనైతే అంటే అనుకుంటున్నా. టీఆర్ఎస్ ఎప్పుడైతే బీఆర్ఎస్‌గా మారిందో టీఆర్ఎస్‌తో దానికి సంబంధం లేదు. తెలంగాణ ఆత్మను కోల్పోయింది బీఆర్ఎస్ పార్టీ. మేము పెట్టుకుంటే వచ్చే ఇబ్బందేంటని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అది టీఆర్ఎస్ అని ఆహ్, వదిలేసినందుకు కొద్ది మందిలో ఒక ఫీలింగ్ వచ్చింది. అయ్యో! ఎందుకు వీళ్ళు తెలంగాణ అనే పదాన్ని వదిలేస్తున్నారు? అంటే భారత రాష్ట్ర సమితి అని పెట్టడంలో ఒక విజన్ ఉంది. కేసీఆర్ గారికి ఒక లక్ష్యం ఉంది. అంత మాత్రాన తెలంగాణను వదిలేస్తామని కాదు కదా! భారతదేశంలోనే తెలంగాణ ఉంది. కాకుంటే ఆ పేరును వదిలేయడం వల్ల ఈయనది ఐడెంటిటీ తెలంగాణతో ఉంది కదా! అది వదిలేసిండనే ఫీలింగ్ ఉంది. నేను ఎన్నికల్లో ఫెయిల్ అయిన తర్వాత అంటే ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ప్రధానమైన కారణాలు ఓటమికి ఏంటి అని చూసినప్పుడు టాప్ 10 రీజన్స్‌లో ఇది లేదు. 27 రీజన్స్‌లల్లా ఇదుంది. అంటే మొత్తం 27 కారణాలున్నాయి కేసీఆర్ గారు ఓడిపోవడానికి. ఆ 27 కారణాలల్లా లాస్ట్‌లో ఉంటదిది. ఏది పేరు మార్చడం అనేది. పేరు మార్చినంత మాత్రాన ఓటేయమని చెప్పి ఎవరు అనలేదు. కన్‌ఫ్యూజ్ అయింది గూడా ఎవరు లేరు. ఎందుకంటే కారు గుర్తున్నది. కేసీఆర్ ముఖం ఉంది. ఆ పార్టీ నాయకత్వం ఉంది. చేసిన పనులున్నాయి. కాబట్టి పేరు మార్చి గూడా అప్పటికి 2 ఇయర్స్ అయింది. కాబట్టి పేరు మార్చినంత మాత్రాన్నే ఓడిపోయిండనేది తెలంగాణ ఆత్మను పోగొట్టుకున్న ఇప్పుడు ఎవరైతే తెలంగాణ ఆత్మను పోగొట్టిండు కేసీఆర్ అని చెప్పేవాళ్ళు ఉన్నారో, ఉద్యమకారులను పట్టించుకోలేదనే వాళ్ళు ఉన్నారో, వాళ్ళు ఎట్లా కేసీఆర్‌కి ఎయ్యరు. బీఆర్ఎస్ ఉన్నా ఏయకపోయేవాళ్ళు, టీఆర్ఎస్ ఉన్నా ఏయకపోయేవాళ్ళు. ఇది కావాలని చేసిన ప్రచారమే. నాకు తెలిసేందంటే, ఆ పేరు వదిలేసినందుకు బాధపడ్డ మాట వాస్తవం చాలామంది. ఇప్పుడు మళ్ళీ వస్తే బాగుండని గూడా ఆలోచిస్తున్న వాళ్ళు గూడా ఎక్కువ మందే ఉన్నారు. బట్ ఆ పార్టీ కూడా ట్రై చేస్తున్నది తన పేరు తను తెచ్చుకోవడానికి. అంటే రేపు అప్లికేషన్ పెడితే తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతోనే వాళ్ళకొస్తది రికగ్నిషన్. ఎందుకంటే ఇప్పటికే అది ఫ్రీజ్ అయ్యి ఉన్నది. కాబట్టి వాళ్ళకిస్తారది. అది మళ్ళొస్తది. వచ్చినప్పుడు ఏమైతది? సాధ్యమైద్దా సార్ నిజంగా ఎలక్షన్ కమిషన్ ఒక వీళ్ళు అప్లై చేసుకుంటే గతంలో కూడా కేసీఆర్ చాలా సందర్భాల్లో చెప్పారు. నెక్స్ట్ ఎలక్షన్స్‌లో కూడా బీఆర్ఎస్ మీదనే పోటీ చేస్తామని చెప్పేసి కూడా కొన్ని సందర్భాల్లో చెప్పిన అంటే ఆ పరిస్థితి. పార్టీలో ఒక కేసీఆర్ గారు మాత్రమే మళ్ళీ ఎందుకు వెనక్కి పోవాలి? ఎట్లాగో ఓటమికి గురి కావడానికి ఇది ప్రధానమైన కారణం కాదు. ఎందుకు మళ్ళీ వెనక్కి పోవాలి? ఫ్యూచర్‌లో ఆయన డ్రీమ్ అది. భారతదేశ వ్యాప్తంగా తన అనుకున్న విధానాలను అమలు చేయాలి. ఎందుకంటే ఈ 2 పార్టీలు కూడా ఫెయిల్ అయినాయి. 2 ప్రభుత్వాలు 78 ఏళ్ల నుంచి అవి రెండే ఉంటున్నాయి. బీజేపీ లేదా కాంగ్రెస్.
వీళ్ళు చేయని పని మనం చేయాలి. తెలంగాణలో ఎట్లయితే అన్ని వర్గాల ప్రజలను నేను సంతృప్తిపరిచానో, దేశవ్యాప్తంగా కూడా మౌలిక వసతులు కానీ, నీటిపారుదల రంగం కానీ ఇట్లాంటివన్నీ కూడా పరిష్కరించాలి అనేది ఆయనకు ఒక డ్రీమ్ ఉంది. బట్ ఇప్పటిదాకా ఆయన ఒక్కడే మన పేరు మార్చాల్సిన అవసరం లేదు అని అన్నాడు. బట్ నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఆయన కూడా సుముఖంగా ఉన్నట్టు తెలిసింది. కాబట్టి ఏదో ఒక రోజు టీఆర్ఎస్ అనేది మళ్ళీ రివైవ్ అవుతుంది. టెక్నికల్గా సాధ్యమైతే మళ్ళీ టెక్నికల్గా ఎన్నడైనా సాధ్యమే అది. ఈ లాస్ట్ 2 ఇయర్స్లో కూడా కేసీఆర్ గారు ఎన్నికల్లో ఓడిపోయాక వారం రోజులకు అప్లికేషన్ పెట్టినా కూడా వాళ్ళకి ఇవ్వడానికి టెక్నికల్ అభ్యంతరం ఉండదు. ఇంకోరికి ఇవ్వాలంటే తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మీద ఇంకోరికి ఇవ్వాలంటే చట్టపరమైన అభ్యంతరాలు లేవు, టెక్నికల్ అభ్యంతరాలు లేవు. ఎథికల్ గ్రౌండ్ మీద ఏంటంటే ఒక పార్టీ పేరును ఇన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు విత్డ్రా చేసుకున్నా కూడా ఇంకో పార్టీకి ఇవ్వకూడదు, అది జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తుంది, అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకుంటారని చెప్పి ఎథికల్ గ్రౌండ్ మీద ఆపుతారు తప్ప టెక్నికల్గా ఏ రకమైన లీగల్ ఇది లేదు. ఇప్పటికే తెలంగాణ రక్షణ సేనకు సంబంధించి తెలంగాణ రాజ్య సమితి అని కూడా ఒక పార్టీ ఉంది. సో టీఆర్ఎస్ అబ్జర్వేషన్ వచ్చేటట్టు మళ్ళీ కవితకి ఇవ్వద్దంటూ కూడా వాళ్ళు ఈసీకి లెటర్ రాసిన పరిస్థితి. అంటే వాళ్ళు రాశారు, వాళ్ళిద్దరికి కూడా దక్కదు అది ఆ క్రెడిబిలిటీ. టీఆర్ఎస్ అని పెట్టినంత మాత్రాన కేసీఆర్ లేకుండా టీఆర్ఎస్ అని అంటే, కారు గుర్తు లేకుండా టీఆర్ఎస్ అని అంటే ఆ గుర్తింపు రాదు వాళ్ళకి. ఒకవేళ టవరింగ్ పర్సనాలిటీ లాంటి వ్యక్తి ఇప్పుడు ఏదో ఒక టెక్నికల్ రీజన్తో కేసీఆర్కు టీఆర్ఎస్ అని దక్కలేదనుకుందాం. కేసీఆర్ ఏ పేరు పెట్టినా కూడా ఆ శోభనిస్తుంది, అది డెఫినెట్గా షైన్ అవుతాడు. బట్ ఒక అనామకుడు వచ్చేసి టీఆర్ఎస్ అని పెట్టుకుంటే అనామకుడు కేసీఆర్గా కాగలుగుతాడా, లేకుంటే కేసీఆర్ని చూసిన దృష్టితో అనామకుని చూస్తారా? తర్వాత అనెథికల్ పద్ధతులు అవి. తను ఎదగాలనుకుంటే తన కాలం మీద నిలబడాలి తప్ప తన కాలం మీద నిలబడకుండా ఇంకోరు వదిలేసిన ఆ పేరును తీసుకోవడం అనేది నేను ఒకసారి విన్నాను. ఒక స్వీపర్స్ మాట్లాడుతున్నారు, ఊడ్చెట్లు రోడ్డు మీద ఊడ్స్తారు కదా మున్సిపల్ వర్కర్స్, వాళ్ళు అనుకుంటాను ఏంటంటే ఈ ఎంగిల్పేట్ల తినాలనే కోరిక ఏంది, ఎంగిల్పేట అంటే వదిలేసిందని. వాళ్ళు ఇంకా తినాలని కూడా అనలే, గతకాలని. తెలంగాణ భాషలో ఇంకా ఎంగిల్పేట్ల గతుకుడు ఏందని అంటారు కదా, అంతగా ఘోరంగా మాట్లాడుకుంటాను. అంటే ఒకటి అంటే ఏ మాట కామాట చెప్పాలి. కవితకు ఒక ఆర్గనైజేషన్ పెట్టి దాన్ని హైట్స్కి తీసుకెళ్ళిన అనుభవం ఉంది. కానీ ఇప్పుడు పార్టీ పెట్టడం వల్ల ఒక 2-3 అననుకూల పరిస్థితులు ఆమెకు ఉన్నాయి. ఒకటి, ఆమె కడిగిన ముత్యంలాగా బయటికి రాలే, ఇంకా నెత్తి మీద కత్తిలాగా ఆ కేసు ఇంకా వేలాడుతూనే ఉన్నది. నెత్తి మీద కత్తిలాగా అది మళ్ళీ హైకోర్టు ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. కాబట్టి అదొక మైనస్ పాయింట్ ఆమెకి. ఆ ఆరోపణ, నేను ఆరోపణలను నిజమని నేను నమ్మను. బట్ ఆ ఆరోపణ ఫెయిల్ అయ్యి నీట్గా కోర్టు కేసులలోంచి ఆమె బయటకు వచ్చేదాకా, ఆమె భాషలో చెప్పాలంటే కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చేదాకా ఈమెకు ఒక మైనస్ పాయింట్ అది. రెండవది ఏంటంటే టీఆర్ఎస్ అని పెట్టుకోవడమే అనెథికల్. అది ఒక ధైర్యం ఉండి స్థైర్యం ఉండి తన మీద తనకు నమ్మకం ఉన్న ఏ నాయకులు కూడా ఇంకొకరి పేరు కాపీ కొట్టాలని అనుకోరు. ఇది ఒక సెకండ్. థర్డ్ ఏంటంటే అన్నిటికంటే ఇంపార్టెంట్, ఈ రాష్ట్రంలో 2 పార్టీలే ఇప్పటిదాకా బతికినాయి, టీడీపీ ఒకటి, టీఆర్ఎస్ ఒకటి. ఆ 2 రావడానికి కూడా డబ్బు కాదు, వ్యక్తిగత ఇమేజ్ కాదు. ఎన్టీ రామారావుకు వ్యక్తిగత ఇమేజ్ ఉండే, కానీ అది కొంతవరకే పనిచేసింది. ఆయన ఆ రోజు టీడీపీని 9 నెలల అధికారంలో తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒక వ్యాక్యూమ్ ఉండే, పొలిటికల్ స్పేస్ ఉండే, కాంగ్రెస్కి ఎదురులేని పరిస్థితి. అది 4 ముఖ్యమంత్రులను మార్చారు. కాంగ్రెస్ అంటే ఒక వ్యతిరేకత పెరిగిన టైంలో సడన్గా ఆయన రంగప్రవేశం చేయడం, ఆయనకు ఆ స్పేస్ దొరికింది. అది కేవలం ఎన్టీఆర్ ఇమేజ్తో వచ్చింది కాదు, ఎన్టీఆర్ ఆ కమ్యూనిటీ ఇచ్చిన డబ్బులతో, లేకపోతే ఒక పత్రిక ఆయన కొమ్ము గాయడం వల్లనో వచ్చింది కానే కాదు. ఇప్పుడు లేదంటారా? కేసీఆర్ విషయంలో చూసినప్పుడు ఏంటంటే కేసీఆర్ కూడా అప్పుడు ఇమేజ్ ఏం లేదు, ఎవరో తెలియదు కేసీఆర్. ఆయన మినిస్టర్ ఉన్నా కూడా జయశంకర్ సార్ నన్ను అడిగిండు, కేసీఆర్ ఎట్లుంటాడా అని అమెరికా నుంచి ఫోన్ చేసి అడిగి, నేను కూడా చూడలేదు సార్ అన్న. అంటే మా మైండ్లలో కేసీఆర్ అన్న, కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్న, ఒక మాజీ మంత్రి పేరు విన్నాం, 3 చంద్రశేఖర్లు ఉండేవాళ్ళు అప్పుడు, పేరు విన్నాం, మాజీ మంత్రి అని తెలుసు, పేపర్లో చదివినాం కాబట్టి. ఆయన ఎట్లుంటాడో తెలియదు, ఎప్పుడు చూడలే. అంటే ఒక సెల్ఫ్ ఇమేజ్ లేకుండా కేసీఆర్ వచ్చినా కూడా, డబ్బు లేకున్నా కేసీఆర్ వచ్చినా కూడా, ఎన్టీఆర్కి ఏమో ఇమేజ్ ఉంది, డబ్బు ఉంది. ఆ ఇమేజ్ డబ్బు పనిచేయలేదు, అంతకంటే ఎక్కువ పొలిటికల్ స్పేస్ పనిచేసింది. కేసీఆర్ కూడా
కేసీఆర్ కూడా ఏమైందంటే ఈ సెల్ఫ్ ఇమేజ్ లేదా అని డబ్బు లేదు. ఎన్టీ రామారావుకి ఆ రెండు ఉన్నాయి. కానీ ఇద్దరికి ఈ సెల్ఫ్ ఇమేజ్ పనికిరాలే, డబ్బు పనికిరాలే. ఇద్దరికి పనికొచ్చింది ఏంటి అని అంటే స్పేస్. అప్పుడు తెలంగాణ నినాదం తెలంగాణ స్పేస్. కాబట్టి మనం ఏంటంటే గాలిలో మెడలు కట్టొద్దు. మనకు ఆడ అవకాశం ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో పొలిటికల్ స్పేస్ ఉన్నది, కానీ కవిత గారికి లేదు. ఎవరికి ఉంది? బీసీలకు ఉంది, ఎస్సీలకు ఉంది. బీసీ ఎస్సీలు కనుక ఒక సంఘటితమై ఒక మంచి టవరింగ్ పర్సనాలిటీ లాంటి నాయకుడిని ముందు పెట్టుకుంటే వాళ్ళకు ఉన్న స్పేస్. చేస్తుంది కదా, తను కూడా బీసీల కోసం పోరాటం చేస్తుంది. బీసీల కోసం బీసీల పోరాటం చేయాలని ఏం లేదు కదా. బీసీల కోసం బీసీ వస్తే నమ్ముతారో లేదో నాకు తెలియదు, కానీ బీసీల కోసం అగ్రకులపోళ్ళు వస్తే ఖచ్చితంగా నమ్మరు. టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. ఇప్పుడు ఒక బీసీ, ఇప్పుడు నేనే ఉన్నా, నేను బీసీలో నాయకత్వం వహిస్తా అంటే నన్ను నమ్మకపోవచ్చు, తీర్మానం మల్లనం కూడా నమ్మకపోవచ్చు. కానీ ఒక అగ్రకులపు వ్యక్తి నేను బీసీల కోసం పార్టీ పెడుతున్నా అంటే మాత్రం 100% నమ్మరు. మమ్మల్ని అన్న 99% నమ్ముతారేమో, లేదా ఓ 10% నమ్ముతారేమో. నేను మళ్ళీ చెప్తున్నా, క్లియర్ బోల్డ్ స్టేట్మెంట్. ఒక కేసీఆర్ పాలనలో తప్ప బీసీలకు ఏదన్నా మేలు చేయాలనుకున్న వాళ్ళు ఒక ఎన్టీ రామారావు తప్ప మళ్ళా ఎవరు లేరు. ఏ అగ్రకులపు వ్యక్తి నాయకత్వాన బీసీలకు న్యాయం జరగదు. అది వాళ్ళ రాజకీయ ఎత్తుగడల కోసం బీసీలో వాడుకుంటారు తప్ప ఏ అగ్రకులపు నాయకుని కింద కూడా జరగదు. బీసీలలో కొంత జీవన ప్రమాణాలు పెంచాలని ఆలోచించిన మొట్టమొదటి వ్యక్తి ఎన్టీ రామారావు, రెండో వ్యక్తి కేసీఆర్ గారు. అట్లని చెప్పి ఎన్టీ రామారావుని నేను సపోర్ట్ చేయాలి, తెలంగాణకు చాలా ద్రోహం చేశాడు. బట్ కేసీఆర్ విషయంలో మాత్రం నేను చేయాల్సినంత, చేయగలిగినంత, చేయాల్సినంత చేయలేదు కేసీఆర్, చేయగలిగినంత కూడా చేయలేదు, బట్ చేసిండు. ఆ మాత్రం కూడా ఏ అగ్రకులం నాయకుడు కూడా బీసీల కోసం చేయలేదు. కేసీఆర్ ఇంకో టర్మ్ ఉంటే ఇంకా చాలా కులాలు వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగేవి, దళితులకు కూడా అందరికీ దళిత బంధు వచ్చేది. ఎంతో కొంత ఆ విజన్ ఉన్నాడు, ఆ ప్రజల పట్ల ప్రేమ ఉన్నాడు కేసీఆర్. బట్ నాట్ ఇతర నాయకులకు నేను ఆ క్రెడిట్ వెంగళరావుకి ఇవ్వను, ఆ తర్వాత కానీ అంతకంటే ముందున్న ముఖ్యమంత్రులు ఎవరికి ఇవ్వను. కవిత కూడా చెప్తుంది కదా, ఒక కొత్త రాజకీయ పందాలో మేము చేస్తాం, యువకులకు, మహిళలకు, బీసీలకు కూడా పెద్దపీట వేస్తామని చెప్పేసి కూడా చెప్తుంది. పాంచజన్య సూత్రాలు కూడా చెప్పింది. ఏం చెప్తారు మరి? పెద్ద పెద్ద ఇవి పెట్టుకొని వచ్చిన చిరంజీవి ఉన్నాడు, సామాజిక తెలంగాణ అని. చిరంజీవికి డబ్బు ఉండే, సెల్ఫ్ ఇమేజ్ ఉండే, కమ్యూనిటీ సపోర్ట్ ఉండే. అంతకుముందు నలుగురు హీరోలు ఉంటే ఆ నలుగురిని తలదాన్ని నేను ఒక్కడే ఎస్టాబ్లిష్ అయిన వ్యక్తి. మరి నమ్మిందా? ఆంధ్ర రాష్ట్రం నమ్మిందా, తెలంగాణ రాష్ట్రం నమ్మిందా చిరంజీవిని? మళ్ళీ ఆయన మీద ఏమైనా కేసులు ఉండేనా, ఆయన మీద ఏమైనా నిందలు ఉండేనా, ఆయన ఏమైనా లిక్కర్ స్కామ్ చేసి జైలు పోయిండా? చిరంజీవికి రాని గౌరవం తనకెట్లా వస్తుంది? వస్తే మంచిదే, ఒక కొత్త పార్టీ వస్తుంది, ప్రాంతీయ పార్టీ అని సంతోషిస్తాం. కానీ అదే ఇప్పుడు నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మొన్న ఛానల్లో కూడా చేశాను, టైం అనేది చాలా ఇంపార్టెంట్. సుఖదుఖాల సినిమాలో దేవులపల్లి కృష్ణశాస్త్రి ఒక అద్భుతమైన పాట రాశాడు. ఆయన ఏమంటాడంటే, ఇది మల్లెల వేలే అని, ఇది వెన్నెల మాసం అని, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది, విందులు చేసింది, కసిరే ఎండలు కాల్చునని, ముసిరే వానలు ముంచునని, ఎరగని కోయిల ఎగిరింది, విరిగిన రెక్కల ఒరిగింది అన్నాడు. ఒరగకూడదు అనుకుంటే టైమింగ్ చాలా ఇంపార్టెంట్. కేసీఆర్ కూడా మేము అడగంగానే పార్టీ పెట్టలేదు. మేము సెప్టెంబర్, అక్టోబర్లో ఆయనతో చర్చలు జరిపినాం. నవంబర్ కల్లా జెండా తయారైంది, ఎజెండా తయారైంది, మెంబర్షిప్ బుక్స్ తయారైనాయి, పూజ కూడా చేశాడు శోభక్కర్ కూర్చోబెట్టుకొని ఆయన వైఫ్ని. బట్ పార్టీ పెట్టలే. ఈ ఎలక్షన్స్ వచ్చేదాకా ఆగింది, లోకల్ బాడీ ఎలక్షన్ వచ్చేదాకా. ఎందుకంటే దేనికైనా టైమింగ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన సమాజం ఎట్లా తయారైందంటే, ముహూర్తం అని అంటే అయ్యగారులు పెట్టింది కాదు ముహూర్తం, కలిసి వచ్చే కాలం ముహూర్తం. ఆ కలిసి వచ్చే కాలాన్ని మర్చిపోయి అయ్యగారులు పెట్టిన ముహూర్తం ఫాలో అయితే. ఎందుకు ఇక 2.5 సంవత్సరాలు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేస్తుంది, తను గత 10 ఏళ్ల పాలన మీద కూడా పోరాటం చేస్తుంది. మీరేమో ఆమెకు స్పేసే లేదని చెప్తున్నారు. ఒక మహిళ పార్టీ పెట్టడం తప్ప మరి నిజంగా? లేదు, మహిళ పార్టీ పెట్టాలి, విరిగిన రెక్కలో ఒరగద్దని కోరిక. ఆమె మళ్ళీ కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్ నుంచి వచ్చింది, సక్సెస్ కావాలని కోరుకుంటాం, కానీ టైమింగ్ కరెక్ట్ కాదు. ఆమెకున్న ఆ నిందలను కూడా పోగొట్టుకోవాల్సిన అవసరం ఉండే, ఇంకొంచెం టైం పడుతుంది. మొన్న హైకోర్టు ఉపశమనం ఇచ్చినా కూడా అది ఫైనల్ జడ్జిమెంట్ కాదు అది. ఎందుకంటే ఆ కేసు మళ్ళీ మొదలవుతుంది. ఛార్జెస్ ఫ్రేమ్ చేయకముందే ఆమెను
డిశ్చార్జ్ చేశారు. బట్ వాస్తవంగా ఏంటంటే ఛార్జెస్ విచారణ జరగాలి. కాబట్టి మళ్ళీ సిబిఐ మళ్ళీ ఈడీ రంగంలోకి వస్తాయి. అంటే ఒక పార్టీ పెట్టే వ్యక్తి కొంచెం క్లీన్గా ఉండాలి, ఉన్నట్టు కనబడాలి కూడా. ఆమె క్లీనే కావచ్చు, కడిగిన ముత్యమే కావచ్చు, కానీ కోర్టులో ఉన్నంతకాలం ఎవరు అనరు కదా, నిర్దోషిగా చూస్తాం. కానీ ఒకవేళ ఆరోపణలు ఫెయిల్ అయ్యి ఆమె నీట్గా బయటికి రావాలి. కాబట్టి టైం పడుతుంది. తొందరపడి ఇట్లా పార్టీలు పెడితే ఏమవుతుందంటే ఎగ్జాస్ట్ అయిపోతారు మళ్ళీ. నిన్న జాగృతి వాళ్ళు కూడా ఒక 5 పేర్లు ఇచ్చారు. తెలంగాణ ప్రజా జాగృతి ఇట్లా అని చెప్పి ఒక 5 పేర్లు ఇచ్చితే దాంట్లో తెలంగాణ రాష్ట్ర సేన ఎక్కలేదు. అసలు అప్లికేషనే పెట్టుకొని పేరు మొదటిసారిగా రాష్ట్ర సేన అనౌన్స్ చేయడం, మళ్ళీ నేను చూస్తే రక్షణ సేన మమ్మల్ని గుర్తించిందని చెప్పేసి ఏంటి కన్ఫ్యూజన్ అంతా ఏంటి? ఎవరిని కన్ఫ్యూజ్ చేస్తున్నారు? వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారా? కార్యకర్తను కన్ఫ్యూజ్ చేస్తున్నారా? ఎట్లా ఉంది అసలు? అనైతిక పునాది అని నేను చెప్పాను. అనైతికలని అనైతిక పునాది ఏంటంటే అప్లై చేసిన పేరు చెప్పకుండా, అప్లై చేయకుండా ఆ పేరు పెట్టుకోవడం, కింద అసోసియేషన్ అని చిన్నగా రాయడం, ఇదంతా కూడా ఏంటంటే ఎవరిని బ్లఫ్ చేయడానికి, ఇది మోసం చేయడానికి కాదా? వాళ్ళ కార్యకర్తలను కూడా మోసం చేశారు కదా. ఎందుకంటే అక్కడ అనౌన్స్ చేసేదాకా ఏ కార్యకర్తకు తెలియదు కదా. నువ్వు ఒక్కరి డామినేషన్తో పార్టీలు నడవాయి. కేసీఆర్కి ఎందుకు నడిచింది అంటే తెలంగాణ నినాదం ఎట్లన్నా సక్సెస్ కావాలి కాబట్టి, ఆయన వ్యక్తిగతంగా ఆ నాయకత్వ పోకడలు ఉంటాయని తెలిసి కూడా మేమందరం కూడా ఆయనకు సరెండర్ అయినాం. ఎందుకైనాము? సరే, ఈ ఒక నాయకుడు వచ్చిండు, ఇప్పటిదాకా నాయకుడే దిక్కులేదు తెలంగాణ మూమెంట్కి, జనం నమ్ముతలేరు, ఆయన జనాన్ని నమ్మించగలుగుతున్నాడు. కాబట్టి అయినా పర్వాలేదు. మా తెలంగాణ ఉద్యమంలో చెప్పాలనుకుంటే చాలా సంఘాలు ఉండే, చాలామంది నాయకులు ఉండ్రి, అందరు రాలేదు కేసీఆర్ నాయకత్వం కిందకి. ఆయన చాలామంది ఆ రోజే అన్నారు డామినేటింగ్గా పోతాడు, చెన్నారెడ్డి గిట్నే చేసి నాశనం చేసిండు అంటే. మేము అన్నాము ఆ రోజు నిస్సహాయ స్థితిలో చెన్నారెడ్డి అట్లా చేయొచ్చు, కానీ ఇప్పుడే బిగిన్ అవుతున్నాం కదా, బిగిన్ అయ్యేటప్పుడు మనం సపోర్ట్ ఇవ్వాలి. ఎవరు రానప్పుడు ఆయన వచ్చిండు. ఆయన ఒక మామూలు వ్యక్తి కాదు, ఓ డిప్యూటీ స్పీకర్ వచ్చిండు, ఒక ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యే. కాబట్టి మనం సపోర్ట్ ఇవ్వాల్సిందని నేను, జయశంకర్ గారు, ఇంకొంతమందిని డిసైడ్ చేసుకున్నాం. కానీ మీకు తెలుసు తెలంగాణ ఉద్యమంలో ఎన్నైతే ప్యారలల్ ఆర్గనైజేషన్స్ వచ్చినాయో వాళ్ళు ఎవ్వరు కేసీఆర్ నమ్మలేదు. కొండా లక్ష్మణ్ బాపూజీ స్థలం ఇచ్చిండు, కానీ ఆయన కూడా చెన్నారెడ్డి లాగా అట్లా ఏకఛత్రాధిపత్యం వద్దు అని అన్నాడు, ఆయన నమ్మలే. తర్వాత కేశవరావు జాదవ్ అయితే వచ్చి భోజనం చేసి స్టీరింగ్ కమిటీ పెట్టు, నువ్వు ఒక్కరినే నాయకుడిని అంటే మేము ఉండమని చెప్పేసిండు, నేనే సాక్ష్యం. అంటే ఎంతోమంది అట్లా అన్నారు. అది అప్పుడు నడిచింది, ఎందుకంటే నినాదం, అది ఉద్యమం. కానీ ఇప్పుడు నడవదు అట్లా. నా ఇష్టమైన పేరు నేను రాత్రి అనుకొని పొద్దుగాలు చెప్తా, ఆ పేరు అప్లై చేసినా చేయకపోయినా బోర్డు మీద పెడతా కాబట్టి మీడియాను, జనాన్ని పక్కదారి పట్టిస్తా, ఇవన్నీ అనైతికము. వాళ్ళ కార్యకర్తలు ఆలోచించుకోవాలి. అది ఫైనల్గా చెప్పండి, ఇప్పటికే తెలంగాణ పేరిట చాలా పార్టీలు వచ్చినాయి, తెలంగాణ తల్లి ఇట్లా చాలా పార్టీలు వచ్చినాయి కదా. సో ఇప్పుడు వచ్చిన తెలంగాణ రక్షణ సేన ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? భవిష్యత్తులో తెలంగాణ రక్షణ సేన సక్సెస్ రేట్ ఎంత చెప్తారు? అట్లా చెప్పడానికి ఉండదు. ఇప్పుడు స్పేస్ లేకున్నా క్రియేట్ చేసుకోవచ్చు, బట్ అది ఎవరికి సాధ్యమవుతుంది? బీసీలకున్న ఎస్సీలకు సాధ్యమవుతుంది, ఒక లీడర్ దొరికితే. లీడర్ లేకనే ఎక్కడోళ్ళు అక్కడ వాయిస్ ఉండి కూడా వాళ్ళు ఒక్క వేదిక మీదకి రాలేకపోతున్నారు. రారని ఏం లేదు. ఈ 1 to 2 ఇయర్స్లో బీసీలలో కూడా ఆ చైతన్యం ఉంది, ఆ స్పృహ ఉంది, రాజ్యాధికారం కావాలనే ఆకాంక్ష ఉంది. కానీ ఎవరు పిల్లి గంట కట్టాలనే కాడనే కొద్దిగా అందరికి యాక్సెప్టబుల్ లీడర్ కావాలని చెప్పి ప్రయత్నం జరుగుతూ ఉంది. అక్కడ స్పేస్ క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆ నినాదం ఇస్తే జనం కదులుతారు కొంత. బట్ ఇక్కడ వేరే నినాదాలకి ఇప్పుడు తావలేదు. ఎందుకంటే హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఇప్పుడు ఈ పార్టీ ఇంకొక పార్టీకి భిన్నంగా ఎట్లుంది? రెండవది, ఆమె పెట్ స్లోగన్స్ ఏంది? మహిళలకు 33%, బీసీలకు మేమెంతో మాకంత వాటా. ఈ 2 నినాదాల మీద ఆమె యాక్టివిటీ చేసింది. జ్యోతిబా పూలే విగ్రహం కూడా డిమాండ్ చేసింది. మరి పాంచజన్యంలో ఈ 2 లేవెందుకు? ఈ 33% ఉమెన్ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసింది, బిల్లు పెట్టినప్పుడు నాదే గెలుపు అని అన్నది. మరి నీ పాంచజన్యంలో ఎందుకు లేదు? మమతా పెట్టుకుంది. మమతా బెనర్జీ పెట్టుకోవడమే కాకుండా పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ, పార్టీలో కానీ 33% ఇచ్చింది ఆమె. మరి ఎందుకు పెట్టుకోలేదు? సామాజిక తెలంగాణ అనేది ఒక ఏమంటారు దాన్ని, పెన్సిల్ ఇంజెక్షన్ లాగా, అమృతాంజనం లాగా, అన్నిటికీ సర్వ రోగ నివారణి. బట్ సామాజిక తెలంగాణలో డిఫరెన్షియేషన్ ఏది? నువ్వు బీసీలకు ఎంత వాటా ఇస్తావు? కామారెడ్డి డిక్లరేషన్ అన్నది, కామారెడ్డి డిక్లరేషన్ సపోర్ట్ చేసినాం. అట్లాగే రేవంత్ రెడ్డి తీసుకున్న డిసిషన్ కూడా సపోర్ట్ చేసి ఆ రోజు అందరం అపోజ్ చేస్తే రేవంత్ రెడ్డి డిసిషన్ సపోర్ట్ చేసి,
మరి నీ పంచజన్యంలో నీ బీసీలకు ఇంత వాటా ఇస్తానని ఎందుకు చెప్పలేదు? 5 ఇంపార్టెంట్ వాటిలల్లో అవి 2 ఇంపార్టెంట్ కాదా? ఇవన్నీ ఉంటాయి ప్రశ్నలు. ఇప్పుడు అంతకుముందంటే సరే ఆ కేసీఆర్ బిడ్డగా ఆమెను సస్పెండ్ చేసినాక ఎందుకు మాట్లాడాలని చెప్పి కొంతకాలం నేను మౌనంగా ఉన్నా. ఇప్పుడు ఒక పార్టీ, ఒక రాజకీయ పార్టీ పెడుతున్నప్పుడు డెఫినెట్గా స్పందిస్తాం. కాకపోతే ఎదగాలని కోరుకుంటాం. ఆ కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి ఆ నాయకత్వ ప్రతిభ పెరగాలని కోరుకుంటాం. ప్రజల పట్ల ఆమె చూపెడుతున్నది నిజం కావాలని అనుకుంటాం. బట్ మనం ఒక దిక్కు బోర్డు పెట్టుకొని ఇంకో దిక్కు బస్సు పోతే ఎట్లా సాధ్యమవుతుంది? సాధ్యం కాదు. జైరాబాద్ దిక్కు బోర్డు పెట్టుకొని వరంగల్ దిక్కు పోతే అవుతుందా? కాదు కదా. కాబట్టి మనం రోడ్ మ్యాప్ అనేది ఉండాలి, టైమింగ్ కరెక్ట్ ఉండాలి. రోడ్ మ్యాప్తో పాటు ఇప్పుడు అర్ధరాత్రి 2 గంటలకు బస్సు బయలుదేరితే ఎవడన్నా ప్యాసింజర్లు ఎక్కుతారా? దానికి కూడా టైమింగ్ ఉండాలి కదా. అందుకే నేను అనేది ఎక్కడ ఆమె పొరపాటు చేస్తున్నదంటే, ఒకటి తను క్లీన్ చిట్ తీసుకొని బయటికి రాలేదు, ఇంకా టైం పడుతుంది కావచ్చు. ఆమె స్కామ్ అనేది ప్రూవ్ కాకపోవచ్చు, లేదా ఆమె చేయకపోవచ్చు. నేనైతే శిక్ష పడేదాకా నిర్దోషిగానే చూస్తాను. ఫస్ట్ పాయింట్. ఆమె జనం అట్లా చూడరు. మీడియా అంతా కూడా ఆమె లిక్కర్లో ఇన్వాల్వ్ అయిందని చెప్పి ప్రచారం చేశారు. ఆ నింద ఉంది కదా, అది పోవాలి. కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చినాక ఆ క్రెడిబిలిటీ వేరు. రెండవది, ఇంకొకరి పేరు తీసుకోవడం అనేది అనైతికం. అది కరెక్ట్ కాదు. ఆ జాగృతి పేరు పెట్టుకుంటే ఆమెకు బలం ఎక్కువ ఉంటుంది. ఇంకా మూడవది ఏంటంటే, ఖచ్చితమైన రోడ్ మ్యాప్ ప్రకటించాలి. తర్వాత ఏ పార్టీ పెట్టినా ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే పక్కన ఎవరున్నారని చూస్తారు. తెలంగాణ నినాదం ఇచ్చినప్పుడు కేసీఆర్ పక్కన ఎవరు లేకపోవచ్చు, ప్రజల లోపల బలం ఉండే. కానీ ఇప్పుడు ఇంకొక పార్టీ అన్నప్పుడు పక్కన ఎవరున్నారనేది చూస్తారు. ఆ స్ట్రెంత్ కనబడతలేదు ఆడ. ఒక్కరు గుర్తుపట్టగలిగే నాయకులు లేరు ఆడ. అది కూడా తొందరపడ్డదేమో. ఇంకా కొంచెం టైం తీసుకొని ఎలక్షన్ల ముందు కనుక పెద్ద నాయకులకు కూడా టికెట్లు రిజెక్ట్ చేస్తారు. వాళ్ళు వచ్చేవాళ్ళేమో కొంతమంది. ఇప్పుడైనా అప్పటిదాకా సస్టైన్ చేయగలిగితే నిజంగానే నెక్స్ట్ ఎలక్షన్ నాటికి కొంత బలం పెరుగుతుంది. బట్ సస్టైన్ చేయగలుగుతుందా లేదా అనేది కాలమే చెప్తుంది. మనం కొత్తగా పార్టీ పెట్టినప్పుడు నెగిటివ్గా నేను ఎందుకు మాట్లాడాలి? ఉన్నదాన్ని అనలైజ్ చేశాను. కానీ ఆమె ఎదగాలని కోరుకుంటున్నా, ఆమె సరైన దారికి రావాలని కోరుకుంటున్నా. పాంచజన్యంలో ఆమె మిస్ అయినవి ఇంక్లూడ్ చేయాలని కోరుకుంటున్నాం. ఆ పేరు కూడా జాగృతి వచ్చేటట్టు పెట్టుకున్నట్టయితే ఆమెకి ఇంకా ఎక్కువ బలం వస్తుందని చెప్పి కోరుకుంటున్నాం. రేపు టీఆర్ఎస్ అంటే తెలంగాణ రేవంత్ సేన అని చెప్పేసి కూడా చాలా వరకు ట్రోల్ చేశారు. దాని మీద ఏం చెప్తారు? అంటే నేను అట్లా ఆధారాలు లేకుండా నేను అట్లా మాట్లాడా. బట్ ఏది ఏమైనా కూడా అది రక్షణ సేన అనుకోవచ్చు, ఏదన్నా పెట్టుకోవచ్చు. బట్ ఆ పేరుకు సార్థకత రావాలంటే ఆ యాక్టివిటీ అట్లా ఉండాలి, ఆ రోడ్ మ్యాప్ అట్లా ఉండాలి. తర్వాత అంటే కేసీఆర్ మీద ఉన్న నిందలలో కావచ్చు, ఆరోపణలలో కావచ్చు, ఆ వ్యక్తిగత పోకడలు అనేది బాగా వచ్చింది. మొన్న ఓటమిలో అది కొంత పనిచేసింది. అది రావద్దు. అది రావద్దంటే కలెక్టివ్ లీడర్షిప్ అనేది కనబడాలి. ఆ కలెక్టివ్ లీడర్షిప్ అనేది కనబడతలేదు. అది సరి చేసుకోవాలి. తర్వాత అనువైన సమయం కానదని చెప్పడానికి ఇంకో కారణం ఏంటంటే, తనతో సేల్ అయ్యే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఫేస్ వాల్యూ ఉన్న వాళ్ళు కొందరన్నా ఉండాలి. ఓ ఇంటలెక్చువల్ కమ్యూనిటీలోకి వెళ్ళి కొందరు ఉండాలి, మంచి అడ్వకేట్స్ కొందరు ఉండాలి, ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు కొందరు ఉండాలి. అట్లా నోన్ ఫేసెస్ కనబడతలేవు. ఆమెతో ఉన్న వాళ్ళు ఉద్యమంలో పనిచేసి ఉండొచ్చు, కానీ అంత పాపులర్ అయిన వాళ్ళల్లో ఒక నవీనాచారి తప్ప ఇంకెవరు కనబడతలేరు. అంటే ఇవన్నీ డబ్బులతో ఎంతకాలం నడుపుతాం. రెండవది, డబ్బులు ఖర్చు అయితేనే ఉంటాయి. చెప్పింది దీనికి సంబంధించి వేరే వాళ్ళు వస్తే నాకు బ్యాగేజ్ అవుతారు తప్ప నా పార్టీకి స్ట్రెంగ్త్ అని కాదు. నేను ఒక కొత్త తరహా నాయకుల్ని మేమే సృష్టిస్తామని ఒక ఫ్యాక్టరీ లాగా చేస్తామని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి. అంటే దాని తగ్గ యాక్టివిటీ ఉండాలి. ఒక నాయకులు పిలిచి నువ్వు ప్రెస్ మీట్లో కూర్చోబెడితే నాయకులు గారు, వాళ్ళు ప్రజా ఉద్యమాలలో రాటుదేలాలి. ఆ ఉద్యమాలలోకి వెళ్ళి రావాలి నాయకత్వం. ప్రజలు ఎవరిని ప్రేమిస్తారు? తమతో ఉండి వచ్చిన వాళ్ళని ప్రేమిస్తారు. కానీ కేవలం సోషల్ మీడియా ద్వారానో, లేకపోతే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఇచ్చే ప్లానింగ్ల ద్వారానో అట్లా లీడర్స్ కాలేరు. ఇప్పుడు ఆయనే సొంతంగా ఓడిపోయాడు. అంటే ఆయన పోటీ చేయకపోయినా ఆయన పార్టీ ఓడిపోయింది. ఎక్కడ కూడా పర్ఫార్మెన్స్ బీహార్లో 0. ఇప్పుడు స్వయంగా ఆయనే ఆ రకమైన నెగటివ్ పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు ఇట్లాంటి వాళ్ళకి ఏం చేయగలుగుతాడు ఆయన? అంటే ఎవరినో నమ్ముకొని ఎవరో వస్తారని ఏదో చేస్తారని కాకుండా అనువైన సమయంలో పార్టీ పెట్టుంటే డెఫినెట్గా కొంత ప్లస్ అయ్యేది. బట్ ఇప్పుడంతా వేవ్ అంతా కేసీఆర్ వైపు ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్స్ అన్నీ కేసీఆర్ కలిసి వస్తున్నాయి. రెండవది, కేసీఆర్ది ప్రూవ్ అయిన అడ్మినిస్ట్రేషన్. ఆయన విధ్వంసమైన తెలంగాణను కేవలం
9.5 ఏళ్ళలో దేశంలోనే టాప్ 3-4 స్థానాల్లోకి తీసుకొచ్చాడు, 1 నుంచి 4 స్థానం వరకు. ఇవాళ ఏమైంది, మళ్ళీ తిరోగమన మీరేమో కేసీఆర్ వేవ్ ఉన్నాయని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఎలక్షన్లో ఈ ఓట్లు చీల్చే కార్యక్రమం ఉంటుంది కదా, మరి కవిత ద్వారా ఓట్లు చీల్చి మళ్ళీ ప్రభుత్వ సంఖ్యాబలంకు దూరమయ్యే అవకాశం లేదంటారా మరి? ఈసారి అట్లా రాదు. 1.7తోనో 2.7తోనో పోయేటట్టుంటే కవిత లాంటి వాళ్ళకు అదొక అడ్వాంటేజ్ అవుతుంది, వాళ్ళు చీల్చగలుగుతారు. అది ఎంతైనా 0.1 అయినా లేకపోతే 1 పాయింట్ అయినా చీల్చగలుగుతారు. అసలే చీల్చారని నేను చెప్పా. కానీ కేసీఆర్ ప్రభంజనం ఎట్లుంటుందంటే వీళ్ళందరికీ ఏవో, వీళ్ళు ఎంత ఆకాశానికి ఎగిరినా కూడా అందనంత ఎత్తులో పోతుంది ఆ ప్రభంజనం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ 1%, 2%, 3% చీలికలతోనేమీ కాదు. ఖచ్చితంగా ఏదైతే కవిత పార్టీ పెట్టిందో ఓవైపు తండ్రిని తిట్టుకుంటూ మళ్ళీ తండ్రి పార్టీ పేరు వాడుకోవడం నిజంగా అనైతికం. పార్టీ పెట్టడం మహిళగా నేను స్వాగతిస్తున్నాను. కవిత కేసీఆర్ కూతురుగా, కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్గా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. బట్ ఆ సక్సెస్ అయితే ఇప్పుడు కనబడట్లేదు, ఎందుకంటే పెట్టిన టైమింగ్ అయితే బాగాలేదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరోవైపు కేసీఆర్ని కూడా తిట్టడం కూడా చాలా వరకు తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేదు. సో ఏదైతే మొదట్లో అనౌన్స్ చేశారో తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పేసి, ఇప్పుడు రక్షణ సేన అని చెప్పేసి ఇటు జాగృతి నేతలనే కాదు తెలంగాణ ప్రజలను కూడా తప్పుదోవ పట్టిస్తుంది. సో పార్టీ పెట్టేటప్పుడు ఇంత కన్ఫ్యూజన్ ఉంటే రేపు పాలనకు సంబంధించి కానీ లేకపోతే పార్టీ యాక్టివిటీకి సంబంధించి కానీ ఇంకెంత కన్ఫ్యూజన్లో ఉంటుందని చెప్పేసి కూడా కవితకు సంబంధించి చెప్తున్న పరిస్థితి. మరో పక్కన నెక్స్ట్ గవర్నమెంట్ ఖచ్చితంగా కేసీఆర్దే వస్తుంది, ప్రజలు కూడా కేసీఆర్ వేవ్స్ నడుస్తుంది. కాబట్టి ఒకవేళ ఓట్లు చీల్చాల్సి వస్తే మాత్రం అంత సీన్ కవిత పార్టీకి అయితే లేదని చెప్పేసి వి ప్రకాష్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్టు సతీష్తో సురేష్ తెలుగుల కోసం, హైదరాబాద్.